సో గాయ్స్, ఏం లేదు. ఇక్కడ మా ఫ్రెండ్ అంటే నా లవర్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది. బట్ ఆమె అగ్రికల్చర్ లో వర్క్ చేస్తుందంట. సో ఆమె దగ్గరికి వెళ్ళి నేను నా లవర్ నంబర్ అడుగుతా. బట్ నేను లవ్ చేసిన కూడా ఆమెకు తెలియదు. ఆమె రియాక్షన్ ఎట్లుంటో చూద్దాము. ఏమో వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు, ఆయన డాడీ కొట్టేయగల నన్ను ముందుకే. జస్ట్ వాచ్ చూడండి, వెళ్తున్నా. నానా టిఫిన్ తెచ్చిన మమ్మీ ఇంటికి రమ్మందిరా. దా హలో, వస్తున్నారా? హాయ్. ఎవరు? ఇలా నేను సార్ ఎట్లా అవుతారు? స్ట్రేట్ కి వెళ్ళండి, వస్తుంది స్ట్రైట్ గా. మీరు హలో హలో, ఈమె ఈ క్లాస్ సుమిత్ర తెలుసా నీకు? నాకు ఎవరు తెలియదు అన్న. వెళ్తే మీ పని చూసుకోండి మీరు. ఇక్కడ రా చెప్తా. నేను 2 సార్లు ఆమెతో చూసాను. నేను అట్లా అంటున్నా. నేను నన్ను చూస్తున్నావు అసలు నువ్వు? చూసా, ఆమెతో పాటు చూసా, నేను చూడలే. నాకు ఎవరో తెలియదు సుమిత్ర అంటేనే. తెలియదా? తెలియదు. ఇక్కడ రాబ్బా. నాకు తెలియదు అన్న, నేను ఎలా మాట్లాడతా? తెలియదు, మాట్లాడడానికి ఏముంది? మీరు వెళ్ళండి, నన్ను అడ్రస్ అడిగిర్రు. ఫస్ట్ అడ్రస్ దగ్గరికి వెళ్ళండి. అడ్రస్ దగ్గర కాదు, వచ్చింది నీకోసం నేను మాట్లాడడానికి. నా కోసం ఎందుకు వచ్చినావు నువ్వు? నీకోసం అంటే మా సుమిత్రతోని. సుమిత్ర ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు నా కోసం ఎట్లా వస్తావు? నేనంట ఉంటది, ఆమె పేరు సుమిత్రనే. ఇక మీరు నార్మల్ గా ఏమనుకుంటారో తెలియదు. ఏమనుకుంటావు? ఏమనుకో, మీ కాలేజీలో ఉంటాయి కదా ముద్దు ముద్దు పేర్లు, స్వీటీ, కొన్ని కొన్ని. నువ్వు విన్నావా మా ముద్దు పేర్లు? ముద్దు పేరు నీ పేరేం లేదు మరి అమ్మాయి పేరు. హలో ఇటేను, అమ్మాయి నంబర్ ఇవ్వవా? నాకే అమ్మాయి తెలియదు, నీకే నంబర్ ఇయ్యను. నీకు అమ్మాయి నంబర్ తెలుసు? తెలీదు అన్న. హలో, ఏందన్న పని చేసుకొని మాట్లాడద్దా మేము? నువ్వు పని చేసుకొని మీ ఫ్రెండే కదా? ఫ్రెండ్ అయితే నీకెందుకు చెప్పాలి దాని అడ్రస్? అడ్రస్ అడగట్లే, నంబర్ అడుగుతున్నా. నేను లవ్ చేస్తున్నా. నేను ఏది ఇయ్యనన్నా, మళ్ళీ తను నన్ను అంటది. ఏమంటది? ఏదో నువ్వు ఎందుకు ఇచ్చావు నంబరు నా అని చెప్తే నేనేం చెప్పాలి? అట్లా ఏముంటది కానీ, ఇగో ఎటేను, నేను ఆ పిల్లని లవ్ చేస్తున్నా. అయితే నేనేం చేయాలి? నేనేం చేయాలి కాదు, నాకు నంబర్ కావాలి. లేకపోతే ఫోన్ చేసి నాకు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నా. నేను మాట్లాడియను. ఎందుకు? ఫోన్ నంబర్ ఇయ్యను. ఏం చేసుకుంటా చేసుకో. ఈ నుంచి అయితే బోలెప్తామా నాన్నకి చెప్తా. డాడీ కొమ్ములు ఉన్నాయా? ఓయ్, నువ్వు మంచిగా మాట్లాడు. నేను చెప్తా. ఏం చెప్తావు? ఆమెతో పాటు నేను 2 సార్లు చూసా. మీరిద్దరు ఆమెకి అడగచ్చు కదా ఆమె నంబర్ అని. ఎవరికి? సుమిత్రకి. సిగ్గైతుందమ్మా మేము చూస్తా. ఎందుకు సిగ్గు అవుతుంది? నన్ను అడిగినప్పుడు సిగ్గు అవుతా లేదా? తన వేరు, అమ్మాయి వేరు. అమ్మాయి నా దిల్కే రాని. నీ కళలో రానే? అబ్బో, అన్ని ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి అయితే? నేను మేము నంబర్ ఇచ్చి మీరు మాట్లాడుకోవడానికి ఇచ్చి మిమ్మల్ని కలిపి పెళ్లి చేసి పిల్లలు కనిపించాలా? అంతే కదా బ్రోకర్ అంటే. ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే బ్రోకర్ కదా. అవసరం లేదన్న, ఎల్లు. అవసరం లేదు, ఎల్లు కాదు. ఏం వెళ్తావు ఇంకా? వెళ్ళండి అన్న, పని చూసుకో. అదే కదా, వచ్చిందే పని కోసం వచ్చినా నేను నీ దగ్గరికి. నేనెట్లా ఇస్తాను? ఫ్రెండే కదా. ఫ్రెండ్ అయితే అంటే నా ఫ్రెండ్స్ నంబర్ కావాలా, ఇస్తాను. అవసరం నీ ఫ్రెండ్ వద్దు, నువ్వు వద్దు, వెళ్ళు. ఇట్లా ఉండదు. ఎన్ని ఆశలు పెట్టుకున్నా తెలుసా ఆ పిల్ల మీద. నేను ఏమన్నా పెట్టుకో, నాకెందుకు? డైరెక్ట్ తనకి అడుగు కదా. ఏం అడగాల? నాకు సిగ్గు అవుతుంది అబ్బా చూస్తా ఉంటే. నాకు ఇట్లా రోజు చూసినప్పుడు సిగ్గు అనిపిస్తలే? నాకు హార్ట్ బీట్ కొట్టేసుకుంటుంది ఆమె. అబ్బో, మస్తు మాట్లాడుతున్నావు కానీ పో. మస్తు కాదు, నిజం చెప్పి నేను ప్రామిస్ నీ మీద ఒట్టు. అమ్మో నా మీద ఒట్టేయకు ప్లీజ్. ఏం లే, పోతే పోతావు నువ్వు కానీ. ఆమె నాకు చాలా ఫ్యాన్. ఆమెకు నేను అంటే లవ్ నాకు చాలా. ఆమెను చూస్తా ఉంటే ఇట్లా హార్ట్ బీట్ కొట్టేసుకుంటే తెలుసా. ఓయ్, ఏం చూస్తున్నావు? లవర్ ఉన్నాడా? మా అయ్యున్నాడు, పోవాలి నేను. ఏం చేస్తాడు మీ డాడీ? నీకెందుకు? నువ్వు సరే కానీ నాకు ఎవడు చెప్తున్నా, నేను నాకు నంబర్ ఇయ్యు, మా లవ్ జర కలుపు ప్లీజ్. అన్నా నాతో కాదన్నా, నేను బ్రోకర్ లెక్క కొడుతున్నానా నీకు? లేకంటే బ్రోకర్ అంటే తప్పేముంది చెప్పు. మిమ్మల్ని కలుపుకుంటా కూర్చోవాలా నేను? నాకు పనులు ఉన్నాయా? మరి ఈడికి వచ్చి మరి అడుగుతున్నా? మాకు బుట్టబోయే పిల్లకి నీ పేరే పెడతా. అద్దన్నా ప్లీజ్. ప్లీజ్ కాదు, ఇగో నువ్వు ఇట్లా చేసావు అనుకో మంచిగా ఉంటది. అన్న పో అన్నా, నెత్తి ఖరాబ్ చెయ్యకు. నువ్వు కావాలేమనుకో మీ డాడీకి నేను లవ్ చేస్తున్నా అని చెప్పేస్తా. నేను చెప్పు.
ఆ? దమ్ముందా ఆ? దమ్ముందా ఆ? చెప్పు దమ్మున్నది రమ్మని. చెప్పు ఓయ్. నానా ఓయ్ ఆపు, నీకు అంత సీన్ లేదు కానీ మీ ఫ్రెండ్ నంబర్ కావాలి నాకు. నాట లేదు. నానే చెప్పిండో నీ తాట తీస్తాడు. నానే చెప్పిండో నీ తాట తీస్తాడు. ఏం మెరుపు హార్ట్ కొట్టేసుకుంటది. మగధరి సినిమాలో ఇట్లా చేయి తగిలితే అట్ టచ్ అవుతుందా? అంటే full నువ్వు బాధ. చూసుకుంటే హీరోవా? ఆ, నువ్వు హీరోవా? ఉమ్, గుర్తుపట్టినవా? గుర్తుపట్టిన. అవునా కర్రేగా అవునా కర్రేగా జీడిత్తులా అంటే నరుకుతా నిన్ను. అందుకే కదా ఓవరాక్షన్ చేయకుండా పోడికేంచి. గుర్తుపట్టిన, అందుకే వచ్చిన ఏం నేను. గుర్తుపట్టినావు? నువ్వే అని నా లవర్ కి నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, బట్ అట్లా అని చెప్పి చూసి గుర్తుపట్టి వచ్చిన నేను. అవునా ఉమ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మూసుకొని పో. ఏం కథలు పడకుండా ఇగో దుబాయ్కి. అవన్నీ కావు, నాకు నంబర్ కావాలా. నంబర్ లేదన్నా నేను మాత్రం ఇయ్యను. నంబర్ తిడతారు మీ నన్ను. డాడీకి నేను లవ్ చేస్తున్నా అని చెప్పేస్తాను. చెప్పు దమ్ముంటే చెప్పుకో. నువ్వు ఆ రిషికాంత్ ఫోన్ మాట్లాడుతావు గాను. మాట్లాడతా. ఏం చేస్తావు? ఉమ్, ఏం మీ చేస్తావు? స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ రాదు. చదువుకోవాలంటారు. చదువుకో ఫస్ట్. నీ లెక్క కాదు, నేను ఎప్పుడో చదువుకున్నా గానీ. స్పెల్లింగ్ చెప్తే ఇస్తా. ఆ? చెప్పు. చెప్పా. చదువుకోవాలంటారు. ఓయ్, ఏంది? లవర్ ఫీలింగ్ తెలుసా నీకు? ఎవరి స్పెల్లింగ్ లవర్ ఫీలింగ్ తెలుసా? తెలుసు కాబట్టే సెట్ చేయి అంటున్నాను. ఇలాంటి వానికి తెలియదు కదా. తననిచ్చి మోసం చేయడం ఎందుకు, నీ చేతిలో బలి చేయడం అని. బలి కాదు, అమ్మాయిని చేసుకుంటే నేను అమ్మాయి లైఫ్ సెట్ అయిపోతుంది తెలుసా? అవునా? ఏముంది? ఏంది అంత ఆస్తి సెట్? ఏముంది, ఒక 10 ఎకరాల పొలం ఉంది నీ పేరు మీద. ఇప్పుడు సర్పంచ్ నామినేషన్ వేసిన. నెక్స్ట్ ఊరు మొత్తం మనదే అంటున్నాగా నేను. ఊరు నమ్మి బతికేటోని నిన్ను ఎట్లు ఇస్తా? దాన్ని నమ్ముకోవని గ్యారెంటీ ఏంటి? దాన్ని అమ్ముకోను, ఊరే అమ్ముతా అంటున్నావు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా దాన్ని. పువ్వులు? ఏ నీకంటే పువ్వులు పెడతావు? ఏం పూలు పెడతారు? ఆటలో బంతి పూలు ఉంటాయి, అందులో పెడతా. ఇంతుందా నీ ఆట ఏమన్నా? నువ్వంటే నాకు ప్రాణం వేసు. ఎవరి పేరు చెప్పు. క్యూట్ గా మాట్లాడుతున్నావు, ఆయన నీ మీద మనసు పడుతుంది. నాకు ఎందుకు వచ్చిన బాధ? మూసుకొని పోయి ఓయ్, మస్తు కథలు మూసుకొని కాదు. దొబ్బినవు ఈడ. నాకు నంబర్ నేను వెళ్ళిపోతా, నేను ఎట్లా ఏ పో అబ్బా ప్లీజ్. ఇక్కడి మా నాన్నకు చెప్తున్నా. ఎవలకు? మా నాన్నకి. పిల్లి మీ డాడీ బిల్. ఏం చేస్తావు మా అయ్య అంటే? నాకు ఓటేమని చెప్తా. నీకు ఓటు కాదు అసలు, నీ ముఖం కూడా చూడడు మా అయ్య. ఎందుకు చూడడు? కోట్ రేస్ అయిపోతుంది కానీ. నీ లెక్క తాగబోతే ఏం కాదు. ఇదేను ఏంది? నంబర్ ఇస్తే మంచిగా ఉంటది, లేదనుకో ఏం బెదిరిస్తున్నావా? రిషిగాని చెప్తారే నీ లవర్ ఇంకొంత తిరుగుతుందిరా అని చెప్తా నేను. చెప్పు. నువ్వు బెదిరిస్తే ఎవరు భయపడరు. దెంగే ఏంది? ఏంది అమ్మాయిలా మాట్లాడు. దెంగేంది? దొబ్బాయి ఫస్ట్ ఇడికెంచి పో. దొబ్బే కాదు. ఓయ్, అంత టెక్నిక్ పనిచేయ తెలుసా? నాకు టెక్ ఎక్కువ. దొబ్బే. నాకు టెక్ ఎక్కువ. దొబ్బే. అయ్యో అమ్మా, ఇగో ఇప్పుడు నీకు రిషికాంత్ నీకు ఫోన్ వస్తుంది నీకు. చెప్పి ఫోన్ చెప్పిస్తా. వీడియో కాల్ చెప్పి ప్లీజ్, బాగుంటది. నువ్వు ఖచ్చితంగా కొడతానంటే ఒక మాట చెప్తాను. చెప్పు. మరి నువ్వు బాగుంటదా? ఇట్లున్నాయి సైకోదా. నేను మొత్తం వచ్చి ఏ క్యారెక్టర్ లేదు అమ్మాయికి, ఇష్టం అమ్మాయి. ఇగో చెప్తున్నా, నాకు రేపటి కల్లా నాకు నంబర్ కావాలా. రేపు మళ్ళా వస్తా. నువ్వు బెదిరించినా భయపడను, అవసరం లేదు. దాన్ని వస్తా, మీ డాడీ దగ్గరికి వస్తా. పిలిపియాలా? తాట తీస్తాడు. రమ్మని పిలువమని. తాట తీస్తాడు. రమ్మని మీ డాడీ పిలు. మీ డాడీ కొమ్ములు ఉన్నాడు, భయపడుతున్నావు. పిలిపిస్తే పార్ట్స్ పని చేయ. డాడీకి అంత లేదు గాని ఇంకోటి మాట్లాడు. ఏం మాట్లాడాలి? నువ్వు సక్క నీ దారిని వెళ్ళు. ఇజ్జత్ పోతే తన నంబర్ నాకు. తన ముంగట ఇజ్జత్ ఎందుకు తీసుకుంటున్నావు? మంచిగా తిను. సెట్ అయితే నేను లవ్ అబ్బా, అర్థం చేసుకో. కొవ్వేం కాదా? ఇగో నువ్వు ఇలా వెళ్ళిపోతావు అనుకో, నెక్స్ట్ నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి మీ డాడీకి చెప్తాను. చెప్పు. నాతో తిరిగిందని కూడా చెప్తాను. మరి షిగాడు వేసుకుంటాడు. ఏం వేసుకుంటాడు? నిన్న అంత లేదు వానికి. ఓయ్ నంబర్ అబ్బా ప్లీజ్. మీదికి రా, దూరం నంబర్ చేతుల్లో. అరే ఇను, ఏం దిమాకుందా? నువ్వు నాడు ఫస్ట్ పైకి ఎక్కువ. పైకి ఎందుకు? నువ్వు చేతి ఎందుకు పట్టుకుంటున్నావు? ఏం నంబర్ ఇచ్చాడు? కావాలనుకున్నా, ఏం కావాలి? అంత ఎట్లా చేస్తున్నావు దిమాక్ లేనట్టు? ఇగో నువ్వు దగ్గర ఫస్ట్ మీదికి నాడు. ఇగో ఇగో
నువ్వు అట్లా ఏ చెప్తున్నాను మంచోని కాదు నువ్వు ఫస్ట్ మీదకి ఎక్కబ్బా. డప్పైకి రా నువ్వేరా నువ్వు నడు ఫస్ట్. యాడికి నడవాలి నాకు నంబర్ ఇయ్యు ఏం నంబర్ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు కొడితే ఏడుస్తావు మళ్ళా. కొట్టు కొడతా. ఇగో నా గురించి నీకు తెలియదు, నేను సైకోగానే నేను. ఆ, పోయిడికెంచి ఇగో అవన్నీ కావాలి, నాకు నంబర్ కావాలా, ఇంకేం కావాలి? నాకు సుష్మిత నంబర్ కావాలా. సుష్మిత నువ్వు కావాలా? అమ్మాయిని ఎంత ఆటగా లవ్ చేస్తున్నా తెలుసా, చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాను, చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాను. ఎక్కువ అవుతున్నట్టుంది ఇదే. ఎక్కువ ఏం లేదు, చాలా అంటే చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నా. తను లేదనుకో, ఇగో సోది చెప్తున్నావు నాకు. నీ పేరు సప్ననే కదా, కాదు నేను నీ పేరు రాస్తా, ఈ అమ్మాయి వల్ల ఇట్లా అయిపోయిందని చెప్పేసి నీ పేరు రాసి మంచి రాయి పేరు. కానీ నాకు కలకలం ముడుతుంది. నా స్పెల్లింగ్ చెప్పు, ఆ? స్పెల్లింగ్ చెప్పు. ఏమంటారు ఎస్పీ అనే ఏదో ఉంటది కానీ పో. చీ చదువుకున్నంటో ఈ మాత్రం కూడా చెప్తలేవు. చీ చదువుకున్నంటో ఈ మాత్రం కూడా. చెప్పొద్దు అవన్నీ, చెప్పదు సీక్రెట్, అది నా హార్ట్ కి మాత్రం సంబంధించింది. హార్ట్ ఉందా నీకు? ఆ? హార్ట్ ఉందా? హార్ట్ స్పెల్లింగ్ చెప్పు. Actually రాజకీయాలకు నాకు వెళ్తున్నావు కదా, చెప్పాలి. అవేం లేదు, సిగ్నేచర్ వస్తుంది వాళ్ళు, దీనికి సంబంధం లేదు. ఓయ్ టైం వేస్ట్ అవన్నీ చేసుకుంటున్నావు. కావు, నాకు అమ్మాయిని సెట్ చేయి, 10,000 ఇస్తా. నీ ఎలక్షన్ లో డబ్బులు మంచి ఓట్లు వేసుకున్నంత సేపు కాదు ఇది. పైసలు ఇచ్చి నాకు లవని సెట్ చేయి, పైసలు ఇచ్చి నాకు ట్రావెల్ సెట్ చేయి అంటే ఎవరు తీసుకోరు. ఉం? ఆ, ఇగో ఇగో నాకు క్లోజ్ సెట్ చేయప్ప ప్లీజ్. నువ్వు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, మా ఇద్దరికి పెళ్లి చేసే అవసరం లేదు. ఎందుకు వాడిని కూడా వదిలేస్తున్నా, నీకు చెప్పినా మరి పెళ్లి మా ఎందుకు? మా విషయాలు నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆ? విషయాలు నువ్వు ఎందుకు ఫస్ట్ చేస్తున్నావు అంటే పోయిడికి నీకు- ఎక్కువ మాట్లాడుతున్నావు. ఛ,